మొత్తం టీవీ సోషల్ మీడియా అంతా బిగ్ బాస్ హౌస్ గురించే డిస్కషన్. గొడవలు, టాస్కులు, గ్లామర్ అన్నీ ఓకే. కానీ ఈ షోలో ఉండే వాళ్ళకి వారానికి లక్షలు కోట్లు ఇస్తారంట. ఎంత ఇస్తారో తెలుసా? కొన్ని షాకింగ్ నిజాలు చెప్తా, రండి చూద్దాం. ఈ షోలో కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ అనేది వాళ్ళ పాపులారిటీ ఇంకా ఫాలోయింగ్ బట్టి 3 రకాలుగా ఉంటుంది. లోయెస్ట్, యావరేజ్ మరియు హైయెస్ట్. లోయెస్ట్ రెమ్యునరేషన్ బిగ్ బాస్ హౌస్లోకి కొత్తగా వెళ్లే వాళ్లకు, పెద్దగా పాపులర్ కాని వాళ్లకు, అంటే సీజన్ 7 పల్లవి ప్రశాంత్ ఇంకా సీజన్ 6 గీతూ రాయల్ లాంటి వారికి వారానికి ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు ఇస్తారు. అంటే రోజుకి సుమారు ₹15,000. యావరేజ్ రెమ్యునరేషన్ మీడియం లెవెల్ పాపులారిటీ ఉన్న యాక్టర్స్, యూట్యూబర్స్కి వారానికి ₹2,00,000 నుండి ₹3,00,000 వరకు ఇస్తారు. సీజన్ 3 రాహుల్ సిప్లింగం, సీజన్ 5 శ్రీ హనుమంతు మరియు సీజన్ 4 సోహెల్ లాంటి వాళ్ళలాగా. హైయెస్ట్ రెమ్యునరేషన్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే టాప్ సెలబ్రిటీస్, టాప్ యాంకర్స్, బిగ్ స్టార్స్ అయితే వారానికి ₹4,00,000 నుండి ₹5,00,000 వరకు ఇస్తారట. వాళ్ళకి ఒక్క వారం జీతమే మన శాలరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి సీజన్ 8లో ఆదిత్య ఓం, విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ చాలా తక్కువట. హౌస్లోకి వెళ్ళినప్పుడు అతనికి వారానికి కేవలం 35,000 నుంచి 40,000 మాత్రమే ఇచ్చారని టాక్. తర్వాత వాళ్ళ పాపులారిటీ పెరిగిన కొద్దీ రెమ్యునరేషన్ కూడా పెంచుతూ ఉంటారు. 35,000 నుంచి స్టార్ట్ చేసి చివరికి పల్లవి ప్రశాంతే కప్పు గెలిచి 50,00,000 వరకు గెలిచాడంట. అయితే హోస్ట్ నాగార్జున గారి రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అయిపోవడం గ్యారంటీ. గత సీజన్కి ఆయన 15 కోట్ల వరకు తీసుకున్నారని అంచనా. కానీ లేటెస్ట్ సీజన్ 9 కోసం ఆయన ఏకంగా 35 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన జీతం 57% పెరిగింది. కానీ ఈ మనీ మ్యాటర్ అంతా కేవలం వార్తల ద్వారా వచ్చిన సమాచారం మాత్రమే. అధికారికంగా ఈ లెక్కలు ఎప్పుడు బయటికి రావు. సో చూశారు కదా, బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంటే కేవలం పేరు కోసం మాత్రమే కాదు, డబ్బుల కోసం కూడా. చూడాలి మరి ఈ సీజన్ 9లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందో, ఎవరు హౌస్లో ఉంటారో అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.